భూమ్మీద కాలాన్ని ఓడించిన ఒక్క నగరం ఏది తెలుసా? అది కాశీ, వారణాసి. మనుషులు కట్టిన నగరం కాదు ఇది, శివుడే స్వయంగా నిర్మించిన ఆనందవనం. 3000–5000 ఏళ్ల చరిత్ర కాదు. కాలం పుట్టే ముందే నగరం నీలమట్టమైంది, కాని ప్రతిసారి మళ్లీ అదే చోట పుట్టింది. ఎందుకంటే ఇది నగరం కాదు, దైవశ్వాస. బుద్ధుడు కూడా సారనాథ్లోనే తన మొదటి బోధనిచ్చాడు. మరణం అనగానే భయం. కాని కాశీలో అయితే అది విముక్తి. పురాణం చెబుతుంది, మనిషి చివరి శ్వాసలో శివుడు స్వయంగా చెవిలో తారక మంత్రం పలుకుతాడట. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఆగకుండా నడుస్తున్న ఏకైక దహనఘాట్, మణికర్ణిక ఘాట్ కాశీలోనే ఉంది. నేటి వారణాసిలో 85 ఘాట్లు ఉన్నాయి. ప్రతి ఘాట్ ఒక కథ, ఒక పురాణం, ఒక ప్రకాశం. దశాశ్వమేధ ఘాట్, శివపార్వతుల చెవిరింగు పడిన చోటు. హరిశ్చంద్ర ఘాట్, సత్యవ్రతరాజు కథకు సాక్ష్యం. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతిచోట పురాణం మాట్లాడుతుంది. వారణాసి అనేది చరిత్ర కాదు, చరిత్రకే జన్మనిచ్చిన నగరం. ఇది కేవలం ప్రదేశం కాదు, శివుడి శక్తి, మనిషి చివరి ఆశ, ఆత్మకు విముక్తి. కాలం మారనా, నగరాలు మారనా, కాశీ మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే కాశీ అంటే శివుడు.